రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల కౌంటింగ్ జరుగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డులకు 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నల్గొండ కార్పొరేషన్లో 48 వార్డులు ఉండగా 221 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో 114 వార్డులకు 649 అభ్యర్థులు పోటీ పడ్డారు. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలో 141 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలోని 102 వార్డులకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ కార్పొరేషన్లో 77.36% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91% పోలింగ్ రికార్డైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి కౌంటింగ్ వద్ద ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన ఏవైతే బాక్సులు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్తో పాటు నోటాకు సంబంధించిన బాక్సులు ఏర్పాటు చేశారు. ఇక్కడ సూపర్వైజర్తో పాటు సిబ్బంది ఉంటారు. అవతల సైడ్ పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ను వాళ్ళకి చూపించిన తర్వాత ఆ పార్టీకి ఏ అభ్యర్థికి అయితే ఓటు వస్తుందో ఆ అభ్యర్థికి బాక్స్లో వేస్తారు. ఇక వాళ్ళకి సంబంధించి కూడా ఏ మెటీరియల్, ఇతర మెటీరియల్, పెన్నులు కావచ్చు, ఇక స్కెచ్లు కావచ్చు, ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి అనుమతించలేదు. ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా అటు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వీళ్ళకి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన ఇదంతా కూడా కిట్ అని చెప్పుకోవచ్చు. క్యాల్కులేటర్తో పాటు ఇక ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్కి సంబంధించిన ఓట్లు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకి ఏదైనా ఏజెంట్ల కనుక ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళకు చూయించి అదేవిధంగా మళ్ళీ రికౌంటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ అభ్యర్థన మేరకే అటు సిబ్బంది కూడా పనిచేస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది కాకుండా మరోవైపు మొత్తం కూడా 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఒక కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండకు సంబంధించి కావచ్చు 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి సంబంధించి 3 చోట్ల, ఒకటి మిర్యాలగూడ, నల్గొండ SRTS ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా నల్గొండ గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అదే మరోవైపు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీకి సంబంధించి SV ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా దివ్యబాల ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రం కొన్ని చోట్ల ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే అధికారులు ఒక్కొక్క బ్యాలెట్ పేపర్లను తీస్తూ ఉన్నారు. ఇక సిబ్బంది, అదేవిధంగా ఎవరైతే సిబ్బందితో పాటు మొత్తం కూడా టీం అభ్యర్థులకు సంబంధించి అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కౌంటింగ్ హాల్లోకి వచ్చారు. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా తీసుకున్న అటు అధికారులు ఇక ఎవరి భవిష్యత్ ఎలా ఉంది అనేది ఇక మరికొద్ది సేపట్లో అంటే 12 గంటలకెల్లా కూడా తేలనుంది. ఓవరాల్గా మాత్రం 7 మున్సిపాలిటీలు మొత్తం కూడా 7 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం 7 వార్డులకు సంబంధించి మొత్తం కూడా ఎనానమస్ అయ్యాయి. మిగతా మొత్తం కూడా ఎన్ని వార్డులు ఉన్నాయో మొత్తం 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో మిగతా వార్డులకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి కావచ్చు కౌంటింగ్ ప్రక్రియ ఇక ప్రారంభంగానుంది. ఇక మొత్తం కూడా ఇప్పటికే సిబ్బంది కావచ్చు, అధికార యంత్రాంగం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు అయితే ఇప్పుడు నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద మొత్తం మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా అనుమతించడం లేదు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి ప్రత్యేకంగా కూడా జిల్లా ఎస్పీ నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉంటాయి. ఇక జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బందోబస్తును ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవర్, అదేవిధంగా ఎస్పీ నరసింహన్ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక భువన యాదాద్రి
జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హనుమంతరావు ఉంటే అక్షయ్ యాదవ్ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు బందోబస్తును తనిఖీ చేస్తున్నారు. ఇక ఈ 12 గంటలకెల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది అనంతరం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా ధర్నాలు కావచ్చు, ఏవి కూడా చేయొద్దని ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కోడ్ను కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎవరి భవిష్యత్తు ఎలా ఉంది అనే దాని మీద మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అటు కౌంటింగ్కి సంబంధించి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ముందు రోజు నుంచే అభ్యర్థులు కావచ్చు వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఇక గెలుపోటములకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరున్నారు, ఇక వాళ్ళ ఓటర్లు ఎవరెవరు, వాళ్ళకి వచ్చే ఓట్లు ఎన్ని, అదేవిధంగా వాళ్ళు చేసిన పనులు ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ అంచనా చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఎవరికి వాళ్ళ ధీమాగా అయితే కనిపిస్తూ ఉన్నారు. అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా ధీమాగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా మరో 2 గంటల్లో మాత్రం కౌంటింగ్కు సంబంధించి గెలుపోటములకు సంబంధించి కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.